కాకేడిస్తే ఆయనోడు రెండో పెళ్లికేర్చుండట. లోకం మీద ఒక్కొక్కరికి లగ్గం కాక ఏజ్ బారైతా అంటే ఇద్దరిద్దరిని ముగ్గురిని ఎట్లా పెళ్లి చేసుకుని పాడైతున్నారోలా ఈ బద్మాష్గాలు. ఇగో అసంటి ఖతర్నాక్ గాడే మోపండు వరంగల్ పట్టణంలో ఓ కాడ. పాండ్రి రెండిండ్ల పూజారి ఆయన మాయనే, ఆయనకి ఇద్దరు అసంటి ఓ సినిమాను చూస్తాం మీకు. చూసిండ్రు కదా, ఆమె వేరే ఈమె వేరే, మోతెవరి మాత్రం ఒక్కడే. ఒకళ్ళను 12 ఏళ్ల కిందట లగ్గం చేసుకుంటే ఇంకొకళ్ళకు 5 ఏళ్ల కిందట 3 ముళ్ళేసిండు. ఒక ఆమెకు 2 సంతానం, ఇంకొక ఆమెకు 1 సంతానం. కానీ తాలిగట్టింది ఒక్కలే అన్న ముచ్చట ఈ ఇద్దరికి తెలియదు. ఇక సినిమాలో మొదటి మలుపు చూడుర్రీ. అని నిలదీసి అడిగిన, ఇట్లా ఒక అమ్మాయి వచ్చింది, ఎవరు అమ్మాయి, నీకు ఆ అమ్మాయికి సంబంధం ఏంటిది అని అడిగిన. అడిగితే ఆమె నాకు తెలియదు, ఆమె ఎవరో నాకు తెలియదు, తెలియనప్పుడు ఇంటి దాకా ఎలా వస్తుంది అని క్వశ్చన్ చేశాను నేను. నీకు తెలియదు అంటున్నావు, తెలియని అమ్మాయి ఇంటి దాకా రాదు, ఇక్కడ ఇంతమంది ఇండ్లు ఉన్నాయి, అక్కడ డైరెక్ట్ మన ఇంటికి ఎలా వస్తుంది అని అడిగితే ఆమెకు అయ్యవ్వలు లేరు, పరిచయం అయింది, అట్టిగానే మాట్లాడుతా అన్నది, అప్పటి సంది మాట్లాడుకుంటున్నాం అని చెప్పిండట ఈ అక్కకు తాలిగట్టిన భర్త. ఇప్పుడు సినిమాల రెండో మలుపు చూడుర్రీ. నేను కాలేజ్లో నర్సింగ్ చేస్తున్నా సార్. నర్సింగ్ చేస్తుంటే 5 years నన్ను లవ్ చేసి 2015లో నాకు పరిచయం అయ్యిండు. 5 years నన్ను లవ్ చేసి 2020లో మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఇంకా ఇంకో 2 పాప పుట్టిన తర్వాత నాకు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందన్న విషయం తెలిసింది. విన్నారు కదా, మామూలుగా లెవెల్లా ట్విస్టులు. ఆమెను లగ్గం చేసుకున్నాడు, ఈమెతోటి కూడా ప్రేమాయణం నడిపిండు. 2020లో ముచ్చటగా రెండో పారి పెండ్లి కొడుకు అవతారం ఎత్తి తాలి కూడా కట్టిండు. ఓ ఆడవిల్ల కూడా పుట్టింది. గప్పుడు తెలిసిందట గీ అక్కకు వానికి ఇదివరకే భార్య ఉన్నదనే ముచ్చట తెలిసి ఇల్లు ఎన్కులాడుకుంటా పోయేటాళ్లకు ఆయన మా ఆయనే అని ఈమంటే, లేదు మా ఆయన అని ఆమె అన్నదట. గప్పుడు అర్థమైందట అందరికి ఆయనకి ఇద్దరు అన్న ముచ్చట. ఇక ఇంటర్వెల్ సీన్ ఏందంటే ఒకలెనక ఒకలు పోయి పోలీస్ స్టేషన్ గడప దొక్కిర్రు. ఇప్పుడు లగ్గం చేసుకొని మోసం చేసిండని స్టేషన్లో ఫిర్యాదు అయినరు. పోలీసుల జోక్యం చేసుకొని ఆ రెండిండ్ల పూజారిని పిలుచుకొని విచారణ చేస్తే గప్పుడు తెలిసిందట ఆయన ఒక్కడే గాని వీళ్ళే ఇద్దరన్న ముచ్చట. ఇక సినిమాల కామెడీ సీన్ కూడా ఉన్నది, చూడుండ్రో పారి. పిల్లలు ఉన్న తర్వాత నాకు ఎట్లా నువ్వు చేసుకుంటావు అని అడిగితే అన్నాడు, మా డాడీకి 2 వైఫ్లు, నాకు 2 వైఫ్లు, నేను మంచిగా చూసుకుంటా, నీకు ఏ నష్టం ఏదో రాకుండా నేను చూసుకుంటా అంటే. చూసినారులా వాన్ డబుల్ యాక్షను. అయ్యకి ఇద్దరని ఆ ఆదర్శ పురుషుడు ఈ ఇద్దరిని కట్టుకున్నాడట. వాని కండ్లల్లా కారం గొట్ట, మా బతుకులేం కావాలే, పుట్టిన పోరగాళ్ళని ఎవరు జాకాలే అని మస్తు బాధపడతారు ఇప్పుడు ఈ ఇద్దరు. ఈ ఇద్దరిగాక ఇంకో బాధితురాలు కూడా ఉన్నదట గాని మరి అందులో నిజమెంతున్నదో తెలియదు. ఇక ప్రీ క్లైమాక్స్ కూడా చూడుర్రీ. అదన్నట్టు మరి ఈ సినిమాకు పోలీసోళ్ళు ఎసొంటి క్లైమాక్స్ ఇస్తారో చూడాలి. ఇక అమ్మాయికి అన్యాయం జరిగిందని వచ్చింది, అది చేసిండో తెలియలేదో భగవంతుని తెలుసు, నా భర్తకు తెలుసు. ఆయన ఒప్పుకుంటలేడు చేసిరాని. ఇప్పుడు ఆయనకు ఏ శిక్ష ఎత్తారో ఆ శిక్ష వేయండి. ఆయన తప్పు చేస్తే అనుభవించాలి శిక్ష. నేను కూడా అదే కోరుకుంటున్నా. నాకు అమ్మనన్న లేరు, నా పిల్లలకి నాకు అన్యాయం జరుగుతుంది సార్. నేను సూసైడ్ ప్లాన్ కూడా చేసినాను సార్. పిల్లలు అనవసరంగా ఆయన నమ్మి నేను పిల్లలను చంపుకుంటూ నేను చావడం కరెక్ట్ కాదని ఆలోచించి నేను ఇంత దూరం వచ్చినా సార్. నాకు న్యాయం ఖచ్చితంగా జరగాలి సార్.